అది బండి మీద వెళ్తే ఈ దండలు ఎక్కడ నలిగిపోతాయో అని నడుచుకుంటూ వెళ్ళాను నాన్న. నా బాబే, ఇక్కడ నీ బతికే అప్పడం అయిపోతుంటే రేపటికి వాడిపోయి ఆ దండల గురించి ఆలోచించేవిట్రా నువ్వు? కావాలంటే రేపు కొనుక్కోవచ్చు కదరా. ముందు నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, ఏంటి నాన్న? ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? రేయ్ వెంకట్రావురా ఇక్కడ. అదేంటి నాన్న, నిన్ను నువ్వే పరిచయం చేసుకుంటున్నావు? తాగలేదు కదా? చెప్పొచ్చు కదా. బా ఏమి లేదు నాన్న, ఉదయం నా బ్రష్ కనపడపోతే మీ అమ్మ బ్రష్ వాడానురా, అది తేడా అంతే. అబ్బో చంపేసావు నన్ను. నాన్న నా బంగారు కొండ, టైం అయిపోతుంది నాన్న, టైం వేస్ట్ ఇక్కడ. వెళ్ళు వెళ్ళు. నాన్న, కిషోర్ మామిని కరెక్ట్ టైంకి తీసుకురావాలి. సినిమా క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు టైమింగ్ ఉంటుంది నాన్న ఈ వెంకట్రావులో. ఆల్ ది బెస్ట్, వెళ్ళరా పో. థ్యాంక్ యూ నాన్న, వెళ్ళొస్తా. నా కొడుకడు రేపు చెడుగుడు అడిచేస్తానంతే. పెదనాన్న, మా నాన్న పంచాయతీకి ఎందుకు వెళ్తాడు? అవునమ్మా, నీ పేరున సగం ఆస్తుంది కదా, దానికోసమే నిన్ను సీనుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావని ఆరోపిస్తాడు. మేమెప్పుడైనా ఆస్తులు అడిగామా? తానేమైనా ఇస్తానందా? అయినా మన సీనుకేం తక్కువన్నయ్యా? చదువు, ఉద్యోగం, హోదా. కిషోర్ ఆశించిన స్థాయి కన్నా తక్కువే కదా పద్మ. అలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను చెప్పండి అని పెద్ద మనుషుల ముందు నిలదీస్తాడు. ఆ పని చేయడు. ఎందుకంటే కిషోర్ మామయ్య ఆద్యం నాకిచ్చి రేపే పెళ్లి చేస్తా అని చెప్పాడు. ఏంటి? శ్రీను, రియలీ నిజంగా మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారా? అందుకే కదా ఆద్య 2 దండలు 1 తాళి తీసుకొచ్చాను. పెద్దమ్మా, అమ్మా థ్యాంక్స్ అమ్మా. దేనికి? రామాకి పాలు తీసుకెళ్దామని వచ్చాను. సమయానికి నువ్వే గ్లాస్లో పోస్తున్నావు. నాకు పని తగ్గించావు కదా అందుకు. మీ ఆవిడికి నేనెందుకు పోస్తాను? మరి నా చిన్న కోడలికి. అయితే ఇంకొంచెం పాలు వేడి చేయమ్మా. ఇంకెక్కడి పాలు? ఉన్నవివే. అమ్మా, ఇద్దరూ హాకీ ఆడేవాళ్లే, ఇద్దరూ ఖచ్చితంగా పాలు తాగాలి. చెరో సగం పోసి అమ్మా. రామలక్ష్మి ఒక పూట తాగకపోతే ఏం కాదులే. అయినా వాళ్ళ పుట్టింట్లో ఉన్నాయిగా పశువులు, పాడి గేదెలు. వాళ్ళు స్వచ్ఛమైన ఆవు పాలు తాగే బాపత కదా. ఈ ప్యాకెట్ పాల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం దేనికంట? అమ్మా, నీకిద్దరు కొడుకులు, వచ్చిన కోడళ్ళిద్దరినీ కూతుళ్ళలా చూసుకుంటే ఆడపిల్లలు లేరన్న లోటు నీకు తీరుతుంది కదా. ఈ మాటలకేం బాగానే చెప్తావు. నేను కూతుర్లా చూసుకునేంతలా నీ పెళ్ళం నాకేం చేసిందని? మీ ఆవిడ అంత బలంగా ఉండాలనుకుంటే 2 లీటర్లు నీ డబ్బులతో వేయించుకో. అమ్మా, సార్ సరే, బొంగుమూత పెట్టుకోకు. నా కొడుకు కోళ్ళు అప్పుడే శోభనం అంచుల దాకా వెళ్ళిపోయారే. ఆహా, ఒక రొమాంటిక్ జంటను కలిపిన ఆ ఘనకీర్తి
నాకే దక్కుతుందేమో. అయోధ్య లంక మధ్యలో రొమాన్స్ కపుల్ని కలిపిన కింగ్ అని నాకు ఒక పెద్ద విగ్రహం కట్టిస్తారేమో. కిషోర్ బావుకి తాగించి టైంకి తీసుకొచ్చాను గాని రేపొద్దున పెళ్ళయ్యేంత వరకు లేవకుండా చేశానన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. ఏర్పాట్లు నువ్వు చూసుకో, కరెక్ట్ టైంకి మామయ్యని తీసుకొచ్చేసేయాలి. అలాగేరా, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళు, 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 నువ్వు వెళ్ళు. వేదవా వేదవని వదిలేండి బావగారు. వేదవా, ఇలాంటి వేదల గురించి మీరు అసలు పట్టించుకోకండి. కూర్చోండి. అయిపోయిందా? ఏంటి వాడు పెద్ద పెద్ద మొగోళ్ళ మాట్లాడుతున్నాడు. చేసుకుని ఉండే మన ఆజ్ఞ సేఫ్గా ఉంటుంది బావగారు. అంతే, తాగండి. ఆడు వేస్ట్ ఏం కాదు వెంకట్రావు, చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. వేదవని కొంచెం కొంచెం చాలు చాలు. మాట్లాడు బావగారు. యా, కిషోర్ స్పీకింగ్. తీసుకోండి బావగారు.